guys, welcome back to my channel. This is Poojitha. So ee roju video lo nenu Netra birthday ki chesina preparations, decor adanta share cheskobothunanu. అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 DIYs ఈరోజు వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇవి బర్త్డేకి ఆర్ ఇంకా ఏదైనా మీరు డెకర్కి యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను కలర్ పేపర్ తీసుకున్నాను, దాన్ని ఇలా ఫ్యాన్ ఫోల్డ్లో చేసుకుంటున్నాను. సో ఒక్క ఫ్లవర్కి మనకి 2 షీట్స్ కావాలన్నమాట. సో ఇలా నేను 2 షీట్స్ రెడీ చేసుకున్నాక వన్ సైడ్ నేను ఇలా కొంచెం కర్వ్లా కట్ చేసుకుంటున్నాను. సో దట్ ఫ్లవర్ అనేది రౌండ్ షేప్లో ఉంటుంది, బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అదంతా కట్ చేసుకున్న తర్వాత వీటిని నేను గ్లూ చేసుకుంటున్నాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో ఆ విధంగా నేను కంప్లీట్గా గ్లూ చేసుకుంటే మనకి ఒక ఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుంది. సో అంతా గ్లూ చేసుకున్నాక మనకి ఇలా ఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకొక కలర్ తీసుకొని దీన్ని నేను రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇది నేను ఫ్లవర్ సెంటర్లో స్టిక్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా కపుల్ ఆఫ్ ఫ్లవర్స్ని నేను రెడీ చేసుకున్నాను. ఇది మనం బ్యాక్గ్రౌండ్ డెకర్కి యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్స్, మీరు చేసే థీమ్ని బట్టి మీరు ఆ కలర్కి అకార్డింగ్గా మీరు ఫ్లవర్స్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను నాకు అవసరమైన ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు సెకండ్ DIY అండి. దీనికైతే నేను కార్డ్బోర్డ్ తీసుకున్నాను. మనకి నార్మల్ కార్డ్బోర్డ్ డబ్బాస్ ఉంటాయి కదా, నేనైతే నేత్ర డైపర్స్కి వచ్చిన హగీస్ బాక్స్ తీసుకున్నాను అనమాట. సో దాంతో ఇక్కడ నేను అన్నీ ఈక్వల్గా ఒక 3 బాక్సెస్ చేసుకున్నాను. సో ఏంటంటే బేసిక్గా 1 అని కట్ చేస్తున్నాను, దాన్ని నేను డెకర్గా యూస్ చేసుకొని స్టిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఒక దాంట్లో O, ఒక దాంట్లో N, ఒక దాంట్లో E అని రాసుకున్నాను. సో చూడండి, ఈ విధంగా నేను 3 ఆల్ఫాబెట్స్ రాసుకున్నాను. ఇది ఓన్లీ ఫస్ట్ బర్త్డే కనే కాదు, మీరు ఏ ఆల్ఫాబెట్తో అయినా, అంటే సెకండ్ బర్త్డే కానీ థర్డ్ బర్త్డే కానీ, సో ఎలా అయినా మీరు రాసుకొని కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ DIY అండి. సో ఇదంతా నేను ఇప్పుడు కట్టర్తో కట్ చేసుకుంటున్నాను. సో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మేము బయటికి వచ్చాము. రేపు బర్త్డే డెకర్కి మాకు ఫొటోస్ కావాలన్నమాట. సో నేత్రవి 12 మంత్ ఫొటోస్, అంటే 12 మంత్స్కి 12 ఫొటోస్ నేను పెట్టబోతున్నాను ఫోటో గార్లాండ్కి. సో దానికి మేము ఫొటోస్ కడిగడానికి వాల్మార్ట్కి వచ్చాము. అండ్ మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అరౌండ్ 7 o'clock అయిపోయింది. అండ్ నేత్రాకి కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. బికాజ్ ఇండియాలో కరెక్ట్గా December 1st అనమాట నేత్ర బర్త్డే. సో ఇండియా నుంచి అందరు కాల్స్ చేసి నేత్రాకి విష్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నేత్ర మాట్లాడుతూ ఉందన్నమాట వాళ్ళతో. సో వైల్ నేత్ర అక్కడ మాట్లాడుతుండగా నేను వచ్చి ఇంకా ఇక్కడ DIY స్టార్ట్ చేస్తున్నాను. బికాజ్ టైం లేదు కదా, అందుకే త్వరగా చేసేద్దామని. ఇక్కడైతే నేను టిష్యూ పేపర్స్ తీసుకున్నానండి. ఇది నేను పార్టీ సిటీలో తీసుకొచ్చాను. సో వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. 5 centimeters into 5 centimeters కట్ చేసుకొని, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, పెన్సిల్ పెట్టేసి ఇలా జస్ట్ నేను దాన్ని క్రంచ్ చేసేసి ఫెవికాల్తో కార్డ్బోర్డ్ పైన స్టిక్ చేస్తున్నాను. చాలా చాలా ఈజీ అండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. పెన్సిల్ వెనకాల ఇలా మనం దాన్ని క్రంచ్ చేసేసి పెట్టి ఫెవికాల్ పెట్టి స్టిక్ చేయడమే. సో అలా మనము ఈ ఆల్ఫాబెట్ అంతా కూడా ఇదే విధంగా స్టిక్ చేయాలి. నేను ఇక్కడ ఈ DIYలో బిజీ ఉంటే నేత్ర మేడం ఏం చేస్తుందో చూడండి.
నేత్రలు ఏం చేస్తున్నావు నువ్వు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి? అవన్నీ కింద పడేస్తున్నావు నాన్న. ఏంటి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఏం లాంగ్వేజ్ అది? ఏంటిది? మెల్లగా మెల్లగా తాకించుకుంటూ. ఇంకా చాలులే పద, ఫ్రిడ్జ్ క్లోజ్ చేద్దామా? అట్రే ఫ్రిడ్జ్ క్లోజ్ చేద్దామా? ఇంకా ఇంకలే పద, లెట్స్ గో. ఓకేనా? హలో, సరే బాయ్ చెప్పు. టాటా టాటా. అయ్యో పండు, చాలు పండు. సో చూసారు కదా, నేను కొంచెం కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను అన్ని ఆల్ఫాబెట్స్ కంప్లీట్ చేశాక చూపిస్తాను. ఇక్కడ NE కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు O కూడా కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ నైట్ 10:30 అవుతుందన్నమాట. నేత్ర కూడా పడుకుంది. సో వాళ్ళంతా పడుకోబెట్టేసి వచ్చి ఇదంతా కంప్లీట్ చేశాను. సో నేను ఈ ఓన్ కూడా కంప్లీట్ చేసేసరికి నాకు 11:45 అలా అయిందనమాట. వన్స్ ఇలా DIYs అన్ని కంప్లీట్ చేసి ముందు రోజే పెట్టుకుంటే నెక్స్ట్ డే డైరెక్ట్గా డెకర్ చేయొచ్చు అని చెప్పేసి ముందు రోజే అన్ని కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. సో ఫైనల్ లుక్ ఇలా ఉందండి, చూడండి చాలా బాగుంది కదా. హ్యాపీ బర్త్డే తల్లి, హ్యాపీ బర్త్డే బంగారం. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. ఇప్పుడే లేచినవా? ఇంత లేట్ గా లేస్తున్నా బర్త్డే రోజు ఎవరన్నా? ఓ మాకుంటుందే, డెకరేషన్ చేసుకుందామా తల్లి మనం నీ బర్త్డేకి? అరే వా, సో ఇప్పుడు అరౌండ్ 12 o'clock అవుతుంది మధ్యాహ్నం, December 1st. ఇప్పుడైతే డెకరేషన్ చేద్దామని ఇంకా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు కార్తిక్ కూడా ఆఫ్ తీసుకున్నాడు కాబట్టి నాకు చాలా వరకు కార్తిక్ కూడా హెల్ప్ చేశాడు. సో ఇప్పుడు నేను చేసిన DIYs అండ్ డెకర్వి అవన్నీ తీసి ఫస్ట్ ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఇంక ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే నాకు చాలా భయం అయింది, ఎలా వస్తుందో ఏమో డెకర్ అది ఇది అనుకున్నాను. బట్ మెల్లమెల్లగా అంతా పెట్టుకొని ఫైనల్ లుక్ చూసుకునేసరికి చాలా సాటిస్ఫై అయిందనమాట. అండ్ ఈ డెకర్ చేయడానికి కూడా మాకు చాలా టైం పట్టింది. అరౌండ్ ఈవినింగ్ 4:30 or 5 కల్లా మేము కంప్లీట్ చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ పాంపామ్ మీరు ఆల్రెడీ నేత్ర కేక్ స్మాష్లో చూసే ఉంటారు కదా, అవే పాంపామ్స్ యూస్ చేసాము. ఆ 3 పాంపామ్స్ ఫస్ట్ అయితే ఇలా పైన పెట్టుకున్నాము. అండ్ DIYస్ని రీయూస్ చేయడం కన్నా ఇంకా బెస్ట్ థింగ్ ఇంకోటి ఉండదు కదా. సో అందుకనే ఎక్కువ ఏం కొనుక్కోలేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో నేనే DIY చేసుకొని అలా డెకర్ చేశానన్నమాట. సో ఆ పాంపామ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత నేను వచ్చి ఇక్కడ ఫోటో గార్లాండ్ అంతా సెట్ చేసుకుంటున్నాను. ఇది నేను పార్టీ సిటీలోనే తీసుకున్నాను. అన్నీ మనకి న్యూ పాన్ నుంచి 12 months వరకు 12 నెంబర్స్ వచ్చాయి. సో వీటన్నిటికీ ఒక రోప్ కూడా ఇచ్చాడు. ఆ రోప్ అదంతా అన్నిటికీ ఫిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఫొటోస్ పెట్టుకోవడమే. నేత్ర చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తుందో నన్ను.
సో ఈ విధంగా నేను అన్ని ఫొటోస్ పెట్టుకున్నాను. ఇలా ఏ మంత్కి మనం ఏ ఫోటో అయితే తీసానో అవన్నీ నేను ఆ మంత్కి అలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే గార్లాండ్ పెట్టేస్తున్నాము, ఎందుకంటే గార్లాండ్ ఫస్ట్ పెట్టేస్తే మిగతా డెకర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో యా, కార్నర్కి మేము సెట్ చేసి పెట్టేసాము హైట్ అదంతా చూసుకొని. వన్స్ అది పెట్టాక మిగిలిన ఫొటోస్ కూడా నేను పెట్టలేదు, ఆ తర్వాత నేను అవి పెట్టుకున్నాను. అండ్ ఈచ్ ఫోటోకి డిస్టెన్స్ కూడా చూసుకోవాలి, లేకపోతే ఒకటి దగ్గరగా ఉండి అంత బాగోదు కదా ఫొటోస్లో. సో అందుకని అవన్నీ చూసుకొని ఆ తర్వాత మేము ఫొటోస్ని సెట్ చేసుకుంటున్నాము. సో ఈ గార్లాండ్ని మీరు అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. ఫోటో గార్లాండ్ అని మీరు టైప్ చేస్తే మీకు అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఇలా మీరు ఆ బర్త్డే రోజు డెకర్కనే కాకుండా మీరు ఇంట్లో వాల్కి కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఫోటో గార్లాండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చేసుకున్న DIY 1 అని చేశాను కదా, అది స్టిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎన్ స్టిక్ చేసుకుంటున్నాను బికాజ్ సెంటర్లో, ఆ తర్వాత OE నేను స్టిక్ చేసుకున్నాను. నిజంగా ఈ DIY మాత్రం చాలా బాగా వచ్చింది. మన సొంత చేతులతో చేసుకొని DIY తర్వాత చూసుకుంటే నిజంగా ఆ ఫీలింగే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మనం ఫ్యాన్ ఫోల్డ్ చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అవి స్టిక్ చేసుకుంటున్నాను. వన్స్ మనం 1 అండ్ గార్లాండ్ పెట్టుకున్నాక నాకు ఈ ఫ్లవర్స్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది అర్థమైంది. సో మిగతా ఎంటీ స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఇవి పెట్టేసుకున్నాను అనమాట. బెలూన్స్తో పెద్ద గార్లాండ్ ఆర్చ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఎందుకో ఇవి పెట్టిన తర్వాత ఇంకా గార్లాండ్ చేసుకుంటే మరీ ఓవర్గా అయిపోతుందేమో అనిపించింది. అందుకనే నేను మొన్న కేక్ స్మాష్లో చేసిన బెలూన్స్ ఉన్నాయి కదా, అవి 2 నేను సైడ్కి ఉన్న మెరూన్ కర్టన్స్కి నేను పెట్టేశాను అనమాట. సో మీరు ఫైనల్ లుక్ చూడండి, ఇలా ఉంది. ఇంకా మనం లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ అయ్యాక లైట్స్ వేసాక దాని లుక్కే మారిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. డెకర్ నేను ఇంతకన్నా ఇంకా వేరేది ఏమీ చేయలేదు బ్యాక్గ్రౌండ్కి, ఇంకా బ్యాక్ డెకర్. సో చూడండి. అండ్ ఇప్పుడు వచ్చి టేబుల్ని డెకరేట్ చేస్తున్నాను. సో కేక్ పెట్టడానికి టేబుల్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా డెకరేట్ చేయాలి కదా. నాకు దాన్ని ఎలా డెకరేట్ చేయాలో అర్థం కాలేదు, బట్ ఫైనలీ డెకరేట్ అయితే చేశాను. చూడండి, ఈ టేబుల్ క్లాత్ వేసాను టేబుల్ పైన. ఆ తర్వాత నేను చేసుకున్న ఆ ఫ్లవర్స్ ఎల్లోవి 2 మిగిలాయి అన్నమాట. సో అవే నేను ఈ టేబుల్కి కూడా స్టిక్ చేశాను. నేను ఇంకా అంటే ఫ్రెండ్స్ ఎవరు రావట్లేరు కదా పార్టీకి, మేము ముగ్గురం మాత్రమే. సో అందరు వచ్చినప్పుడు నేను చాక్లెట్స్, కప్ కేక్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మేము ముగ్గురమే తినాలి అంటే అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని అదంతా నేనేమీ ఆర్డర్ ఇవ్వలేదు. సో అందుకనే టేబుల్ కొంచెం ఎంప్టీగా ఉంది, బట్ స్టిల్ నేను మేనేజ్ చేశాను దాన్ని కంప్లీట్ లుక్ తీసుకొని రావడానికి. సో నేను ఈ విధంగా టేబుల్ని కూడా డెకరేట్ చేశాను. ఇప్పుడు ఫైనల్ లుక్ చూసేయండి. చూసారు కదా ఈ డెకర్ ఎలా ఉందనేది కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో నేత్ర ఏ డ్రెస్ వేసుకుంది, నేత్రాని ఎలా రెడీ చేసాము, నేత్ర కేక్ అదంతా నేను షేర్ చేసుకుంటాను. చాలా
ఈజీగా అండ్ క్విక్గా నేత్ర అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే డెకర్ చేసామన్నమాట మేము. సో మీరు కూడా ఇంట్లో ఇలాగే చిన్నగా సింపుల్గా, అంటే చాలామంది థీమ్ బర్త్డేస్ అంటూ చేస్తూ ఉంటారు కదా, లైక్ మినీ మౌస్ బర్త్డే పార్టీ అని, మిక్కీ మౌస్ థీమ్ అని. సో అలా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. నేను ఈసారి అలా క్యారెక్టర్ థీమ్ తీసుకోలేదు. ఐ జస్ట్ వెంట్ విత్ నేత్ర అవుట్ఫిట్ అనమాట. బికాస్ తను పెద్దగా అయ్యాక తనకి ఇంకా క్యారెక్టర్స్ అనేవి తెలుస్తుంది. సో అప్పుడు తన ఇంట్రెస్ట్తో చేయొచ్చు అని చెప్పి ఇప్పుడైతే ఇలా చేశాను. హోప్ఫుల్లీ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. డెకర్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ది నెక్స్ట్ కంటిన్యూయేషన్ బ్లాగ్ మీరు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మిస్ కాకూడదు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేసి ఆల్ వీడియోస్ అని కనుక మీరు ప్రెస్ చేస్తే మీకు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో ఇన్ కేస్ మీరు అది కనుక చేయకపోతే డెఫినెట్గా చేయండి. అండ్ నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.